హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచార్ట్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్యాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ యూసేజ్ ఆల్రెడీ ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలం అనే ఆ సిరీస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ స్ట్రక్చర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో అడగొచ్చు, నెగిటివ్లో అడగొచ్చు, ఆర్ ఇంటరాగేటివ్స్లో కూడా అడగొచ్చు. సో ఏ స్టేట్మెంట్ అడిగినా కూడా మనకు స్ట్రక్చర్ తెలియడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇఫ్ యూ నోటీస్ హియర్ పాజిటివ్ స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ హ్యావర్ హ్యాస్ బీన్ V3 అండ్ ఎక్స్ట్రావర్డ్. PQ హ్యావర్ హ్యాస్ ఆబ్జెక్ట్ బీన్ V3 అండ్ ఎక్స్ట్రావర్డ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ని పాజిటివ్ అండ్ నెగిటివ్లో మాత్రమే యూజ్ చేస్తాం. హ్యావ్ నాట్ బీన్, హ్యాస్ నాట్ బీన్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్స్లో మీరు నోటీస్ చేసినట్లయితే ఈ హ్యావర్ హ్యాస్ తర్వాత ఆబ్జెక్ట్ అండ్ బీన్ వస్తుంది. అండ్ ఇక్కడ హ్యావర్ హ్యాస్ నాట్ ఆబ్జెక్ట్ బీన్, అండ్ WH హ్యావర్ హ్యాస్ ఆబ్జెక్ట్ బీన్, అండ్ Y హ్యావర్ హ్యాస్ నాట్ ఆబ్జెక్ట్ బీన్. సో ఈ స్ట్రక్చర్స్ అనేవి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి కేర్ఫుల్గా ప్రాక్టీస్ అయితే చేయండి. మరి ఇక్కడ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్స్ని ఏ ఆబ్జెక్ట్స్ తోటి యూజ్ చేస్తామంటే, ఈ హ్యాస్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని ఆబ్జెక్ట్స్లో హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. అండ్ ఈ హ్యావ్ బీన్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని మనం ఏ ఆబ్జెక్ట్స్తో యూజ్ చేస్తామంటే ఐ, we, you, they అండ్ ఎనీ ప్లూరల్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టేట్మెంట్స్లోకి వెళ్దాం. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ప్రాపర్గా వినండి. నెంబర్ 1 ఎగ్జాంపుల్, రిపోర్ట్ను సబ్మిట్ చేశాను. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ టెన్సెస్ అన్నిటికి కూడా మనకు మెయిన్ వర్బ్ అనేది చేశాను అని వస్తుంది. బట్ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ గురించి ఆల్రెడీ నేను యాక్టివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేశాను. సో ఇక్కడ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేశాను. రిపోర్ట్ని సబ్మిట్ చేశాను అంటే కొద్దిసేపటి క్రితమే. సో ఇలా రిపోర్ట్ని సబ్మిట్ చేశాను అని అంటున్నాను. కానీ అండ్ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్లో మనకు తెలుస్తుంది ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఎవరు, నేను. సో ఇక్కడ నేను అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయకుండా, అంటే ఆల్రెడీ ఎవరు చేశారో ఆ వినే పర్సన్కి కూడా తెలుసు కాబట్టి ఈ నేను అని మెన్షన్ చేయకుండా ఓన్లీ రిపోర్ట్ను సబ్మిట్ చేశాను. అంటే ఈ రిపోర్ట్ను అనే ఒక ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. రిపోర్ట్ను సబ్మిట్ చేశాను. ద రిపోర్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. ద రిపోర్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. రిపోర్ట్ని సబ్మిట్ చేశాను. సెకండ్ ఎగ్జాంపుల్, టైం టేబుల్ను సెట్ చేశారా. సో ఇక్కడ కూడా టైం టేబుల్ను సెట్ చేసినటువంటి పర్సన్ ఎవరో, ఆ పర్సన్ ఎవరో ఇక్కడ నేను చెప్పకుండా టైం టేబుల్ను అనే ఒక ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఆ టైం టేబుల్ను సెట్ చేశారా అని క్వశ్చన్ చేశాను. మరి పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. హ్యాస్ ద టైం టేబుల్ బీన్ సెట్? హ్యాస్ ద టైం టేబుల్ బీన్ సెట్? అంటే టైం టేబుల్ని సెట్ చేశారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, మాకు ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇవ్వలేదు. మరి ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ప్యాసివ్ వాయిస్లో ఉంది. బికాస్ మాకు ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అంటున్నాను. మరి ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ ఎవరు? ఆ సబ్జెక్ట్ ఎవరో ఇక్కడ నేను మెన్షన్ చేయకుండా ఓన్లీ మాకు అనే ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మాకు ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీని ఇంగ్లీష్లో we haven't been given any kind of information at or any kind of information so far. అంటే మాకు ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. we haven't been given any kind of information at. ఈ ఎట్ అని యూజ్ చేయొచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు లేదా ఇంతవరకు లేదా ఇంకా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆ పేషెంట్కి ఇంకా మెడిసిన్ ఇవ్వలేదా. సో ఇది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఆ పేషెంట్కి, ఇక్కడ ఆ పేషెంట్కి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో హ్యాజంట్ ద పేషెంట్ బీన్ గివెన్ మెడిసిన్ ఎట్? హ్యాజంట్ ద పేషెంట్ బీన్ గివెన్ మెడిసిన్ ఎట్ ఆర్ మెడికేషన్ ఎట్? అంటే ఆ పేషెంట్కి ఇంకా మెడిసిన్ ఇవ్వలేదా.
ఫ్రెండ్స్ ఇక్కడ మెడిసిన్ ఆర్ మెడికేషన్ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతనిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా ఎంపిక చేశారు? అతనిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా ఎంపిక చేశారు? సో ఇక్కడ ఎలా అనేది డబుల్-హెచ్ క్వశ్చన్ వర్డ్, హౌ అవుతుంది. ఎంపిక చేశారు అంటే ఇది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఈ పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అతనిని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అతనిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా ఎంపిక చేశారు? హౌ హ్యాస్ హీ బీన్ సెలెక్టెడ్ యాజ్ బెస్ట్ టీచర్, హ్యాస్ ద బెస్ట్ టీచర్. హౌ హ్యాస్ హీ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టీచర్ అంటే అతనిని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా ఎంపిక చేశారు? లాస్ట్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్కి మీ సమస్య గురించి ఎందుకు చెప్పలేదు? సో ఇక్కడ ఎందుకు అనేది డబుల్-హెచ్ క్వశ్చన్ వర్డ్ వై అవుతుంది. చెప్పలేదు అనేది నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ వైతో పాటు మనం ఈ ఎన్క్యూ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్కి ఆబ్జెక్ట్ అవుతారు. ప్రిన్సిపల్కి మీ సమస్య గురించి ఎందుకు చెప్పలేదు? వై హ్యాజంట్ ద ప్రిన్సిపల్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్? వై హ్యాజంట్ ద ప్రిన్సిపల్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్ అంటే మీ సమస్య గురించి ప్రిన్సిపల్కి ఎందుకు చెప్పలేదు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ని అయితే యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. 2 ఎగ్జాంపుల్స్ని. ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేశారు? అతనిని ఇంకా ఒప్పించలేదా? సో ఫ్రెండ్స్, ఈ 2 స్టేట్మెంట్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్న కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అనదర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.